ఈ డిఫెక్ట్స్ అన్నవి తెలుస్తాయా ప్రెగ్నెన్సీ టైంలో అంటే, మనం స్కాన్ పరంగా చేసుకుని, స్కాన్ పరంగా తెలుసుకునే అవి అయితే డెఫినెట్‌గా మనకు తెలుస్తాయి. సో, ఈ స్కాన్స్ అన్నవి చాలా రకాలైన స్కాన్స్ ఉంటాయి. డేట్ స్కాను, అనామలీ స్కాన్ అని చెప్పేసి, ఫీటల్ 2D ఎకో స్కాన్ అని చెప్పేసి ఇట్లాగా. సో, ప్రతి స్కాన్‌కి దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది. అనామలీ స్కాన్‌లో అయితే మాత్రం మనం చూడదగ్గ అవయవాలన్నిటిని చూసి, అవి నార్మలైజ్డ్ స్ట్రక్చర్‌లో ఉన్నాయా, ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయా, లేవా అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ లేవు అన్నప్పుడు డెఫినెట్‌గా 12, 14, 16 వారాల్లో మనకి కోరియానిక్ విల్లై శాంప్లింగ్ అని చెప్పి, క్యారియోటైపింగ్ అని చెప్పేసి, ఇట్లాంటివి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనాలిసిస్ అని చెప్పేసి, ఇట్లాంటి టెస్టులు 14-16 వారాల్లో చాలా రకమైన టెస్టులు వచ్చాయి. ఈ టెస్టుల ప్రకారంగా మనం కొన్ని బర్త్ డిఫెక్ట్స్ని ఉన్నాయా లేవా అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా నీట్‌గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.